దసరా పండుగ అంటే అందరికీ సంబరమే. అయితే ఈ ఏడాది అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజున పండుగ వస్తుంది. దీంతో మద్యం మాంసాహార ప్రియులు ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి. తెలంగాణలో వివిధ శుభకార్యాలు, పండుగలు, ఫంక్షన్లు ఏదైనా కూడా మాంసం మద్యం లేనిదే ఒక కిక్ ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో ఇదొక ఆనవాయితీగా వస్తుంది. దసరా అంటేనే ఏ పండుగకు లేనంత ఫుల్ జోష్ ఉంటుందనేటటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. సో ముఖ్యంగా పండగ రోజు చుక్కా ముక్క ఉండాల్సిందే, మద్యంతో పాటు మటన్ చికెన్ కూడా కావాల్సిందే. సో అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజు దసరా పండుగ వస్తోంది. ఈ క్రమంలో మద్యం మాంసం విక్రయాలపై ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా దీనిపైన అనేక విధాలుగా మరి ట్రోలింగ్స్ కావచ్చు, చర్చలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం కావచ్చు, మాంసం దుకాణాలు కూడా మూసివేస్తారు. సో అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. సో ఆ రోజున చాలామందికి చుక్కలేనిదే ముద్ద దిగినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అందుకోసం పండుగ రోజు ఎట్లా అని మద్యం కావచ్చు, మాంసం విక్రయాలపై తర్జన పడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో ముఖ్యంగా దసరా పండుగకు మాంసాహారులైనటువంటి ప్రతి ఇంట్లో కూడా ముక్క ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక పండుగ వేళ గొర్రె పొట్టేళ్ళు, మేకపోతుల మాంసాహానికి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నాటు, ఫారం కోళ్ళు, చేపలకు కూడా గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. సో ఈసారి ముందుగానే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఒకరోజు ముందుగానే పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. దీంతో పట్టణం అంతా కూడా సందడి ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక మాంసం విక్రయాలు కావచ్చు, మరోవైపు ఏదైతే మేకలు, పొట్టెలకు సంబంధించినటువంటి ఆ విక్రయాలు కూడా జోరందుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముందస్తుగా మద్యానికి సంబంధించినటువంటి కొనుగోలు కూడా మరి భారీగా పెరిగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భారీగా మద్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో ఒకరోజు ముందుగానే మరి స్టాక్ని మరి తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తానికి మద్యం షాపులన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో తెలంగాణలో ప్రతిరోజు కూడా కోట్ల వరకు కూడా లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. ఒక్క దసరా రోజే చూసినట్లయితే కనుక ప్రతి ఏటా కోట్లలో అమ్మకాలు జరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే ఈసారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడం, మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కూడా ప్రకటించడం, ప్రభుత్వం కూడా మరి గాంధీ జయంతి రోజున మరి ఏదైతే తప్పనిసరిగా మరి రూల్స్ పాటించాలి అని చెప్తుండడంతో ముందస్తుగా కొనుగోలు అనేవి ఎక్కువగా మరి పెరిగినటువంటి పరిస్థితి మద్యానికి సంబంధించి కూడా. సో ఈరోజు అంటే గాంధీ జయంతి సందర్భంగా ఈసారి దసరాకు సంబంధించి కొంత మేరకు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తా ఉంటే, సో మొత్తానికైతే ఏదైతే ముందస్తుగా కొనుగోలు ఎక్కువగా జరుగుతుండడం వల్ల అటువంటి ప్రభావం ఏమీ ఉండదని చెప్పేసి మరికొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒకటే రోజు ఏదైతే గాంధీ జయంతి, అదేవిధంగా దసరా రావడం అనేది ఒక చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే మాంసం ప్రియులు, మద్యం ప్రియులు అయితే తర్జన భర్జన పడ్డటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి.